నెల్లూరు జిల్లా కావలిలో జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో ఎరుకల యానాది నక్కల తెగల గిరిజన మహాసభ జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా డాక్టర్ జె పూర్ణచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా మొత్తం రెడ్ల చేతిలోనే ఉందని, వారు ఎమ్మెల్యేలు కాబట్టే మన సమస్యలు పరిష్కారం కావట్లేదని ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కూడా రాజ్యమేలాలని ఆయన కోరారు. గిరిజన చెంచు గూడాలతో పాటు లంబాడి, తండా, ఎరుకల, యానాది కాలనీల్లో ప్రభుత్వం ప్రత్యేకమైన వసతులతో కూడిన రోడ్లు, స్కూల్స్, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యానాది మిత్రులు, ఎరుకల మిత్రులు, అలాగే నక్కల కులం చెందినవారు, సుగాలీలు, చెంచులు, మరి వచ్చిన మీ అందరికీ, అటు మహిళలకి అలాగే పురుషులకి, మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ మిత్రులకు కానీ, మేధావులకు కానీ, అలానే ఈ కార్యక్రమానికి ఎక్కడి నుంచో పాడేరు నుంచి దాదాపుగా 400 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ నాయకుడు, ఎక్స్ఎమ్మెల్యే లకే రాజారావు గారికి, మరి ఇంకా చాలామంది మన నాయకులు, నాయకురాళ్ళు, వివిధ కులాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సంఘీభావంగా ఎరుకల యానాదులు, ముఖ్యంగా నక్కల వారు కూడా ఇక్కడ ఉన్నారని నాకు చెప్పారు. వీరికి సంఘీభావంగా బీసీలు వచ్చారు, ఎస్సీలు వచ్చారు, మరి ఇతర ఎస్టీ నాయకులు కూడా వచ్చారు. ఇది చాలా అపూర్వమైన విషయం. మీతో మేమందరం ఉన్నాం అని ఈరోజు చెప్పటం కోసమే ఈ గిరిజన మహాసభ ఈరోజు జరుగుతుంది. పేరం సత్యం గారి ఆధ్వర్యంలో మరి ఆయన గత 3-4 నెలలుగా దీని మీదనే ఆయన, వారి మిత్రులు కూడా నిరంతరం తిరిగి మరి మిమ్మల్ని రావాలని చెప్పి కోరటం, మీరు రావటం జరిగింది. ఆయనతో పాటు డానియల్ గారు కూడా మరి ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు కష్టపడ్డారు. మరి మా నాయకుడు, మా స్టేట్ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మంచి వ్యూహకర్త మరి పరంజ్యోతి గారు దీన్ని అనుదినం ఆయన పర్యవేక్షిస్తూ, సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయటం మన కులాలకి అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే మనకేమీ పెద్ద సౌకర్యాలు ఉండవు, డబ్బులు ఇవ్వరు, మరి నాయకులు అదే పనిగా తీసుకురారు. భోజనాలు పెట్టడం, మందు, మాంసం, రకరకాలైనటువంటి ఏమీ లేకుండా స్వచ్ఛంగా మీరు మీ పనులు మానుకుని ఈరోజు రావటం అనేది చాలా గొప్ప విషయం. ఇది మీ చైతన్యానికి సూచన. నేను చాలా ఆనందపడుతున్నా ఈరోజు కావలి పట్టణంలో మీ అందరినీ కలవటం. అయితే ఇందాక ఒక సమస్య, ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్య దృష్టికి వచ్చింది. సమస్య ఏంటంటే మన్నంగి దిన్నె గ్రామం కావలికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి ఎవరైనా ఉన్నారండి? వచ్చారా? అడవి హక్కుల చట్టం ప్రకారం 106 మంది ఎరుకల యానాది కులాలకు 95 ఎకరాల అటవీ భూమిని ఇవ్వటం జరిగింది. వాస్తవేనా? మీరేనండి? సో కలెక్టర్ ఆయన పట్టాలు ఇవ్వటం జరిగింది, కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోవట్లే. దీనికి సంబంధించి ఏమిట్రా కారణం అని చూస్తే అక్కడ ఉన్న ఒక రెడ్డి గారు కారణం, ఇవ్వనివ్వకుండా చేయటం కోసం. కూర్చోండి అమ్మ, అక్కడే కూర్చోండి. అంటే మనకి ఎరుకల యానాదులకి ఆ గ్రామంలో అడ్డం పడుతుంది ఎవరు? ఒక రెడ్డి సర్పంచ్. మరి ఈ వ్యవస్థలో ఆ పని ఎందుకు కాదు మనకి చెప్పండి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా, మంత్రి దగ్గరికి వెళ్ళినా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా, ఈ ముఖ్యమంత్రి అయినా, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అయినా, అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అయినా కానీ ఎందుకు పని అవ్వదో మనం గమనించాలి. కారణం ఏంటిది? దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మన నాయకులు కాదు, మన పార్టీలు కావు ఇవి. వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇవి మన పార్టీలు కావు కాబట్టే వాళ్ళు మనకు పని చేయరు. ఇది మనం గమనించాలి. ఈ రాజకీయ ఇందాక మిత్రులు మంచిగా పాడుతూ ఉన్నారు, చదువు నేర్చుకోవాలా, విద్య నేర్చుకోవాలా, రాజకీయం నేర్చుకోవాలా అని. ఎంత మంచి పాట అంటే నేను అభినందిస్తున్నా.
సభాముఖంగా ఇందాక ఆ పాట విన్నా నాకు చాలా ఆనందం వేసింది. మనం నేర్చుకోవాల్సింది రాజకీయం కూడా. ఇక్కడ ఉన్నటువంటి అతిరథులైనటువంటి నాయకులు ఉన్నారు, వివిధ కులాలకు చెందిన వాళ్ళు. ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళని చూస్తుంటే అటు పెంచలయ్య గారు కానీ ఇటు ధర్మ గారు కానీ నాకు చాలా ఆనందం వేసింది. ఎన్ని విషయాలను వీళ్ళు తెలుసుకుంటున్నారు, ఏ రకంగా ప్రజలకి ఈ విషయాల్ని నచ్చజెప్తున్నారు అనేది నాకు ఆనందపడ్డాను. అందువల్ల మీరందరూ కూడా తలుచుకుంటే నాయకులుగా ఈ ప్రాంతంలో గనక కూర్చుని పనిచేస్తే, మహిళా నాయకురాలు కూడా ఆయన అంటున్నారు బాగా మాట్లాడుతున్నారు కానీ తర్వాత ఎవరు పనిచేస్తారు అని, ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. మనం అందరం కలిసి ఈ ఒక్క రోజుతో ఈ సభతో జరిగేటువంటి మీటింగ్ కాదు ఇది. మనం ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలా. వచ్చే 3-4 నెలల్లో ఈ సమస్యలన్నీ పరిష్కరించుకునే విధంగా మనం పనిచేద్దాం. పేరం సత్యం గారి నాయకత్వంలో, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల నాయకత్వంలో మనం పని చేద్దాం. ఈ కోరికలన్నింటినీ సాధిస్తాం. అయితే ఎందుకు మనకి పని కావట్లేదు అనే దానిలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక ధర్మగారు చెప్పారు, అసెంబ్లీలో మన వాళ్ళు ఉన్నారా? ఎరుకల యానాదుల కులాల నుంచి ఎవరన్నా ఉన్నారా? గత 14-13 ఎన్నికలు జరిగితే మన వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు ఎందుకు కాలేదు? ఇది మనకు అర్థం కావాలి. ఇది కనుక అర్థమైన నాడు మనం ఈ నాయకులను మనం ఓడిస్తాం, మన నాయకులను మనం గెలిపించుకుంటాం. ఎందుకు లేరు ఈ నాయకులు? ఎందుకు ఎలక్ట్ కావట్లే? ఎందుకు ఈ ప్రాంతాల్లో రెడ్లే ఎందుకు ఎన్నికైతారు? రాయలసీమలో 63 నియోజకవర్గాలు ఉన్నాయి నెల్లూరుతో కలిపి. ఈ 63 నియోజకవర్గాల్లో కేవలం 11 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది అంబేద్కర్ పుణ్యం అని చెప్పి. ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. చూడండి, ఎస్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎందుకు లేరు? 63 నియోజకవర్గాలు ఉంటే ఒక్క ఎస్టీ ఎమ్మెల్యే అయినా ఉండాలి కదా, ఎందుకు లేరు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎస్టీలు ఇక్కడ ఉన్నంత మంది ఎస్టీలు ఎంతమంది? 100కి 100 మంది ఎస్టీలు ఉంటే ఈ రాష్ట్రంలో 40 మంది ఎరుకలలు యానాదులు ఉన్నారు. 100కి 40 మంది ఉంటే ఒక్కళ్ళు కూడా ఎస్టీ సీట్ రిజర్వేషన్ ఇవ్వలే. ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఇవ్వలేదు. ఇవన్నీ కలిపి పాడేరు ఆ ప్రాంతానికి బదలాయించారు. ఎందుకు బదలాయించారు? అక్కడ రిజర్వేషన్ ఇవ్వకపోయినా అక్కడ ఎమ్మెల్యేలుగా ఎస్టీలే గెలుస్తారు. కూర్చోండి అమ్మా, ఏం లేదు, కూర్చోండి కూర్చోండి, ఏం లేదు కూర్చోండి, ఏం లేదు, కూర్చోండి, ఏం లేదు అక్కడ. మీరందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి, ఏం లేదు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు వెళ్ళకండి, కూర్చోండి, ఏం లేదు, కూర్చోండి. చిన్నపిల్లలు ఏదో ఆడుకుంటున్నారు, మీరు కూర్చోండి, ఏం లేదు, మీరు కదలకండి, కూర్చోండి. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అంతే. ఏం లేదు, కూర్చోండి. ఇందువలన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, 100కి మన రాష్ట్రంలో ఉన్న గిరిజనుల్లో 100 మందిలో 40 మంది ఈ ప్రాంతాల్లో ఉంటే ఒక్క ఎస్టీ రిజర్వ్డ్ సీట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, ఈ రెడ్డి కమ్మ నాయకులందరూ కూడా ఈ సీట్లను వాళ్లే పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఇవి ఏజెన్సీ ఏరియాకి తోసేశారు. ఏజెన్సీ ఏరియాలో సీట్లు ఇవ్వకపోయినా కానీ అక్కడ ఎమ్మెల్యేలు ఎస్టీలే ఉంటారు. అప్పుడు ఎస్టీల నంబర్ పెరుగుతుంది. ఇప్పుడు 7గురే మనకి ఎస్టీ ఎమ్మెల్యేలు. ఇక్కడ కూడా ఎస్టీకి రిజర్వ్ చేస్తే జనాభా దామాషా పద్ధతిలో దాదాపుగా 3 సీట్లు ఇవ్వాలా. 3 సీట్లు కనీసం ఎస్టీలకి ఇక్కడ రావాలా. 3+7 వస్తే 10 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు అవుతారు. ఇందాక ఆయన ధర్మగారు అన్నట్టు అడుగుతారు, అసెంబ్లీలో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ రెడ్డి కమ్మ కులాలకు చెందిన పార్టీలు ఇట్లా కానివ్వవు, అది గమనించాలి. ఎస్సీల విషయంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉంటాడు. అక్కడ కూడా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు అన్యాయం చేశారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే కూడా ఉండడు. అదంతా తీసిపోయి అమలాపురం, ఈస్ట్ కోడేరు ప్రాంతంలోకి తరిమేస్తారు. అందువల్ల ఇవన్నీ మనం గమనించాలి, ఎందుకు జరుగుతున్నాయి. ఇప్పుడు మన్యం దిన్నె గ్రామంలో ఎందుకు అన్యాయం జరిగింది, ఒక రెడ్డి ఎందుకు అట్లా అడ్డం పడుతున్నాడు, అలానే మనకి ఎస్టీ రిజర్వ్డ్ సీట్స్ రాకుండా ఎందుకు అడ్డం పడుతున్నారో మనకు అర్థం కావాలా. అలానే ఏ సమస్య అయినా తీసుకోండి, ఈ రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు కింద 1,50,000 కుటుంబాలు వాళ్ళ యొక్క ఇళ్ళు ఊళ్ళు మునిగిపోతున్నాయి. కానీ అక్కడ భూములు మరి వాళ్ళకి ఇవ్వట్లే. అదే పోలవరం ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలు
ఈ నీటిపారుదల ఉంటుంది, సాగులోకి వస్తాయి. ఆ 10 లక్షల ఎకరాల్లో 1 ఎకరం కూడా వీళ్ళకి ఇవ్వరు. అంటే చూడండి, ఆదివాసీలకు ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే ఆదివాసీ రైతులు కమ్మారెడ్డి కులాలకు చెందిన వాళ్ళు కాదు కాబట్టి. అలానే విశాఖ స్టీల్ ప్లాంట్లో 16,000 కుటుంబాలు 22,000 ఎకరాలు ఇచ్చాయి. 22,000 ఎకరాలంటే ఎవరిస్తే 16,000 కుటుంబాలంటే ఒక్కొక్క కుటుంబం ఎకరమో, ఎకరం బాతికో, అరెకరమో ఇచ్చిన వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ భూములు తీసుకుని ఇప్పుడు అక్కడ ఇంతవరకు ప్లాంట్లో మిగులు భూములు చాలా ఉన్నాయి, 10-12,000 ఎకరాలు. వాళ్ళకి తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు, ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లా? వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళు కమ్మ రెడ్డి కులాల రైతులు కాదు కాబట్టి. ఉత్తరాంధ్రలో ఎవరుంటారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఉంటారు అక్కడ. అలా అదే ఇందాక మన మిత్రుడు అమరావతిలో వాళ్ళకి ఎకరానికి 1250 గజాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు పాలక కులాలకు చెందిన వాళ్ళు కాబట్టి. ఇది మనకు అర్థం కావాలా. ఈ మన్నంగి దిన్నె గ్రామంలో ఎందుకు అన్యాయం జరుగుతుంది? అమరావతిలో వాళ్ళకెందుకు న్యాయం జరుగుతుంది? అలానే పోలవరంలో ఆదివాసీలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్లో 16,000 కుటుంబాలకి ఎందుకు అన్యాయం జరుగుతుందంటే ఈ 2 కులాల పాలనే కారణం. మన కులాల్ని వెనక్కి నెట్టేస్తున్నారు. అది మనం గమనించాలా. మనం ఏదో పింఛన్లను, ఆ రోజు ఇచ్చే డబ్బులను తీసుకొని మోసపోతున్నాం. ఇది ఎలా ఉందంటే ఈ రోజున 2 పార్టీలు చేసేటువంటి రాజకీయం ఎలాంటిదంటే, ఈ 2 కులాలు చేసే రాజకీయం ఎట్లాంటిదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటారు. మనం దాన్ని అంతా పోయి అయ్యో మావాడి మీద కేసు పెట్టారు, మావాడి ఇంటి మీద దాడి చేశారని మనం ఫీల్ అవుతాం. వాళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళెవరు మనవాళ్ళు కాదు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు, మనం వాళ్ళు ఓట్లేస్తున్నాం. అపారమైన సంపద, ఇసుక కానీ మైన్స్ కానీ అన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నాం. పెడితే వాటి కోసం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. మన కోసం కొట్లాడుకోట్ల, వేల కోట్ల సంపాదన కోసం కొట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఆ కొట్లాడుకునే వాళ్ళ తరపున ఉంటున్నాం మనం. ఈ విషయం మనకు అర్థం కావాలి. మీ మన్నంగి దిన్నె గ్రామంలో ఆ రెడ్డి గారు ఎందుకు పనిచేయడు మీకు అర్థమైన రోజునే మార్పులు వస్తాయి. పేరం సత్యం గారు ఎన్ని రోజులు తిరిగినా ప్రతి వ్యక్తి ఇది అర్థం చేసుకోవాలా. మీరు ఇక్కడ ఎవరెవరైతే వచ్చారో ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుని మీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే మనకి కావాలా. చదువుతున్నాం, మన వర్గాలు ఏదో చదువుతున్నారు, ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, అదంతా ఒక ఎత్తు. చదువు కాదు మనం చేయాల్సింది రాజకీయం. మనకు కావాల్సింది జ్ఞానం, మనకు కావాల్సింది కుల జ్ఞానం. కులాల పరంగా మనకు జరుగుతున్న అన్యాయం మనం తెలుసుకోవాలి. ఈ కుల జ్ఞానమే మనకు కావాలా. ఈ కుల రాజ్యాంగం ఈ దేశంలో ఉంది. మన రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తుంది మన భారతదేశంలో ఉన్న కుల రాజ్యాంగం. అంటే ఈ కుల వ్యవస్థ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే కుల నిర్మూలన గ్రంథం రాశాడో అది కనుక చదివితే కానీ ఇవన్నీ మనకు అర్థం కావు. ఒక 10 సంవత్సరాల క్రితం నేను చదివా, చూసా. నాకు కూడా చాలాసార్లు చాలా సమస్యలు. ఇక్కడ ఇదే జిల్లా ఎస్పీగా పనిచేసా, 2.5 సంవత్సరాలు పనిచేసా. ఈ కావలి పట్టణం కాదు, ఈ చుట్టుపక్కల తడ వరకు నేనే ఈ ప్రాంతానికి ఎస్పీగా పనిచేశా. 70 పోలీస్ స్టేషన్లు, 70-100 మంది ఎస్ఐలు, 25 మంది ఇన్స్పెక్టర్లు, 5 మంది డిఎస్పీలు, ఎంతో మందితో ఎన్నో సమస్యలు ఇక్కడ పరిష్కరించాం. కానీ అప్పటికి ఇప్పటికీ ఈ జిల్లా ఎవరి చేతుల్లో ఉందంటే రెడ్ల చేతుల్లోనే ఉంది. పాలన పార్టీలు మారినా రెడ్లు మాత్రం మారరు. ఈ రెడ్డి ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీకి వెళ్తారు. ఏమంటే మనం అనుకుంటా ఈయన చాలా తెలివిగల్లాడు, ఎంత చతురుడు, ఈయనకి రాజకీయం బాగా వచ్చు, నిజంగా ఒక పార్టీ ఈ రోజు ఒక పార్టీ పెట్టుకుని ఆయన రాజ్యం వెళ్తున్నాడు, గొప్పవాడు, మంత్రి గారు అని వాళ్ళకి దండాలు పెట్టి తిరుగుతా ఉన్నాం. అది రాజకీయం అనుకుంటున్నాం. అందుకనే వాళ్ళే వెళ్తున్నారు కాబట్టి మన సమస్యలు పరిష్కారం కావట్లేదు. మనం ఏలాలా, మనం ఏలిన నాడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. లేకపోతే వాళ్ళు వెళితే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. మన సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతాయి చెప్పండి? ఎవరైతే ఎమ్మెల్యే అయితే, ఎవరైతే మంత్రి అవుతారో, ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. వాళ్ళే ధనవంతులు అవుతారు. మనం ఎందుకు పేదవాళ్ళుగా ఉన్నాం, వాళ్ళెందుకు ధనవంతులుగా ఉన్నారో ఆలోచించండి ఒకసారి.
వాళ్ళు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు అసెంబ్లీలో. కమ్మారెడ్లు కలిపి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 సీట్లున్న దానిలో మనం ఎవరూ లేం. యానాదులు లేరు, ఎరుకలు లేరు, మంగళ్ళు లేరు, కుమ్మరు లేరు, చాకలు లేరు, సుగాలీలు లేరు, చెంచులు లేరు, నక్కల వాళ్ళు లేరు, ఎవరూ లేరు. ఎవరయ్యా ఉన్నారంటే రెడ్లు, కమ్మలు, వీళ్ళే ఎమ్మెల్యేలు. వాళ్ళే మన యొక్క ముదుట రాతని రాసేవాళ్ళు. వాళ్ళే ధనవంతులు అవుతారు. ఎవరైతే ఎమ్మెల్యేకి ఏ ఏ కులాలు వెళ్తాయో ఆ కులాలే ధనికమైన కులాలు అవుతాయి. వాళ్ళకే సంపద వస్తాయి, వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకే వ్యాపారాలు వస్తాయి. ఎవరైతే అసెంబ్లీలోకి అడుగు పెట్టరో ఆ కులాలు అంతరించిపోతాయంటే అంతరించటువంటి ఉత్తుత్తినే కాదు, అడుక్కునే వాళ్ళగా మారుతాయి. అది గమనించాలి మనం. అందుకని చెప్పి ఈ రోజున మనం అసెంబ్లీలోకి వెళ్ళాలా. 67 మంది కమ్మారెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అలానే ఇదే నెల్లూరు జిల్లాలో ఎంతమంది అండి, ఎక్కడ చూసినా రెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. ఇక్కడ రెడ్డి ఎంపీ, రెడ్డి ఎమ్మెల్యే, అవునా కాదా? వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఈ రాయలసీమలో 63 స్థానాల్లో 28 మంది రెడ్డి ఎమ్మెల్యేలు, 12 మంది కమ్మ ఎమ్మెల్యేలు, అంటే 40 మంది. 63లో 40 మంది వాళ్లే ఉంటే 3 ముస్లింలు, ఏం న్యాయం జరుగుతుంది? 8 మంది బీసీలు, ఏం న్యాయం జరుగుతుంది? ఎరుకల, యానాది ఎవరూ లేరు. అందువల్ల ఎవరైతే అసెంబ్లీలో అడుగు పెడతారో వాళ్ళకే డబ్బు ఉంటుంది, వాళ్ళకే గౌరవం ఉంటుంది, వాళ్ళకే ఆత్మగౌరవం ఉంటుంది. ఎవరైతే అసెంబ్లీలో అడుగు పెట్టరు వాళ్ళకి ఏమీ ఉండదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో మనం కనుక చూసుకుంటే 100కి 8 మంది ఉన్నటువంటి కమ్మారెడ్లు 1207 మంది ఎమ్మెల్యేలు అయితే 100కి మరి మనం ఎంతమంది ఉన్నామో చూడండి. 100కి 5 మంది ఉన్నటువంటి ఎస్టీలు కేవలం 115 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళు 1207 మంది అయ్యారు. రెడ్ల కన్నా ఎస్టీలు ఎక్కువ. రెడ్లు 659 మంది ఎమ్మెల్యేలు అయితే మరి ఎస్టీలు కేవలం 115 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. గమనించండి. 100కి 3 ఉన్న కమ్మలు 549 మంది ఎమ్మెల్యేలు అయితే ఎస్టీలు కేవలం 115 అయ్యారు. ఈ విషయాల్ని మనం తెలుసుకొని రోజున ఎందుకు మనకు అసెంబ్లీలో స్థానం లేకపోతే మనకి ఈ సమాజంలో స్థానం ఉండదు అని తెలుసుకోని అంతకాలం మనం ఇలానే ఇబ్బంది పడతాం. అందుకని చెప్పి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలను కలుస్తున్నాం. ఈ రోజున ఎరుకుల, యానాది కులాల యొక్క మరి కలిసాం. ఇంకా దీన్ని మరి పెద్ద పెద్ద సభల్ని పెట్టాం, గ్రామాల్లోకి వస్తాం, తెలియజెప్తాం. అలాగే సుగాలీల సభల్ని జరుపుతాం. ఆదివాసీల యొక్క గిరిజన సంఘాన్ని కూడా పెట్టాం. దాని మీద కార్యక్రమాలు కూడా చేపడతాం. వివిధ కులాల వాళ్ళని, నాయి బ్రాహ్మణ్ సంఘాల వాళ్ళని కలుస్తున్నాం. అలానే రజక సంఘాలను కలుస్తున్నాం. ఇట్లా వివిధ సంఘాలను కలిసి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం చెప్తాం. మనం ఎప్పుడైతే అసెంబ్లీలో మనం అడుగు పెడతామో అప్పుడే మనకి గౌరవం, అప్పుడే మనకి డబ్బు, అప్పుడే మనకి ఉద్యోగం అనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై పులే.